జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇంటి మీదకి నష్టం రాకముందే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, ప్రభువా ఒకవేళ నా దోషము, నా భర్త దోషము, నా పిల్లల దోషము, మా అపరాధాలు ఏమన్నా ఉంటే నువ్వు క్షమించయ్యా, నీ కనికరం మా మీద చూపించయ్యా అని ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో తమ్మును తాము మరి కడుగుకుంటూ దేవునికి అప్పగించుకుంటూ రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునే జ్ఞానం ఎవరికి ఉంటుందంటే జ్ఞానవంతురాలైన స్త్రీకి, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీకి ఉంటుంది. జీసస్ వాజ్ స్పీకింగ్ దీస్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ టు ద డాటర్స్ ఆఫ్ జెరూసలేం. ఈ శ్రేష్టమైన జ్ఞానంతో కూడిన మాటలు అంత వేదనలో ఉండి కూడా యేసయ్య యెరూషలేము కుమార్తెలతో పలుకుతున్నారు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది అయిన వెంటనే నేను మరి యాత్రేపురంలో జరిగే ఒక సభలో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళబోతున్నాను. ఒక్క మాట మాత్రం నేను జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. ద బైబిల్ హ్యాస్ గివెన్ అ కాల్ ఫర్ విమెన్. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో కొంతమంది స్త్రీల కొరకు దేవుడు పిలుపునిస్తున్నాడండి. చాలాసార్లు ఈ లోకంలో కూడా కొన్ని బ్యూటీ కాంటెస్ట్ పేజెంట్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి కదా. ఇంత నుండి ఇంత వయసు ఉండాలి, ఇంత బరువు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, మీకు ఇంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఇలాంటి వారు పలానా కాంపిటీషన్లో మీరు పాల్పొందడానికి మీకు ఆహ్వానం అని కొన్ని అందాల పోటీలు జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని యాడ్స్ మనం చూస్తూ ఉంటాం. దానికి చాలామంది అప్లికేషన్స్ పెట్టుకుంటారు. ఫైనల్గా ఎవరు బెస్ట్ అని అక్కడ ప్రూవ్ చేసుకుంటారో వారికి కిరీటం వస్తుంది. బట్ ద బైబిల్ హ్యాస్ నెవర్ కాల్డ్ ఫర్ బ్యూటిఫుల్ విమెన్. దేవుని వాక్యంలో బాహ్య సంబంధమైన సౌందర్యం కలిగిన స్త్రీల కొరకు పిలుపు లేదు, లేదంటే ఈ లోక సంబంధంగా విద్యావంతులైన స్త్రీల కొరకు పిలుపు లేదు. కానీ బట్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇర్మియా ప్రవక్త, విలాప ప్రవక్త అని పిలువబడే ఇర్మియా ప్రవక్త, ఆయన ఇర్మియా గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన మాట రాశారు. రోదనము చేయు స్త్రీల కొరకు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17-18 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకుచున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని. ప్రార్థనలో ఏ ధ్వని వినపడాలి అంటే రోదన ధ్వని. ద ట్రూ ప్రేయర్ ఆఫ్ క్రై ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపముతో కూడిన ధ్వని దేవుని సన్నిధిలోకి చేరినప్పుడు, దేవుని కదిలించే కన్నీటి ప్రార్థన చేసే స్త్రీల కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడండి. చాలాసార్లు మనకి ప్రార్థన చేయడమే కష్టం, కన్నీటి ప్రార్థన చేయడం ఇంకా కష్టం.